ఈరోజు నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి సింహ సంక్రమణం రాత్రి 7:18 ఏర్పడుతోంది. ఇలా సింహరాశిలోకి మారిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ కన్యా రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు సింహరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు. ద్వాదశ రాశుల మీద ఈ శుక్రుడి సింహ సంక్రమణం ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సింహ సంక్రమణం పంచమ స్థానం 5వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి, సంతానంతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులకి సంతానానికి మేషరాశి వాళ్ళు అత్యంత ప్రీతిపాత్రులు అవుతూ ఉంటారు. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 4వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఆగస్టు 1వ తేదీలోపు వృషభ రాశి వాళ్ళకి వాహన యోగం ఉంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సింహ సంక్రమణం తృతీయంలో 3వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి వ్యాపారాలు చేసే మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడులు భాగస్వామ్య వ్యాపారాల్లో ఆగస్టు 1లోపు మిథున రాశి వాళ్ళు పెట్టరాదు. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 2వ స్థానంలో ఏర్పడుతోంది. అద్భుతంగా యోగిస్తుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, వస్తులాభం కలుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సింహరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే శుక్రుడు వస్తున్నాడు. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వ్యయస్థానంలో 12వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యంత్రాల మీద పనిచేసే కన్యా రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. యంత్రాల దగ్గర పనిచేసేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు ఆగస్టు 1లోపు తీసుకోవటం చాలా అవసరం. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి 11వ స్థానంలో శుక్రుడి సంచారంలో మార్పు ఏర్పడుతోంది. కాబట్టి కొత్తగా వస్తువులు కొనుగోలు చేస్తారు, శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానం 10వ స్థానంలో శుక్రుడి సంచారంలో మార్పు ఏర్పడుతోంది. కాబట్టి ఉద్యోగంలో అభద్రతా భావం పెరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే పనిచేసే చోట అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు 9వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కార్యసిద్ధి ఏర్పడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. కాబట్టి వంశపారంపర్య ఆస్తులు కలిసి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి 7వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. కాబట్టి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా మాట్లాడాలి. మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలా ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి. పూర్తిగా శుక్రుడు యోగించాలంటే లలితా అమ్మవారిని పూజించడం ద్వారా, శ్రీమాత్రే నమః అనే మంత్రజపం చేయడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.